474 పాత నంబర్. అందరూ ఒకడా తాత
లూకాసు వార్త 22వ అధ్యాయము 39 నుండి మార్చి చదువుకున్నారు. తరువాత ఆయన బయలుదేరి తన వాడిన చొప్పున ఒలివ కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళింది. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించబడినట్లు ప్రార్థన చేయుడని చెప్పి వారి యొక్క నుండి రాత్రివేట దూరం వెళ్ళి మోకాల్లోని, తండ్రి, ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, ఆయనను నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించారు. అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచి, ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుతున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన ప్రార్థన సాలించి లేచి తన శిష్యుల ఎదుగు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూసి, మీరెందుకు నిద్రించుతున్నారు? శోధనలో ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన చేయని వారితో చెప్పెను. యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదాలు పొందడానికి చదువుకున్న భాగము ధ్యానించుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించడి వేడుతున్నాము తండ్రి. ఆమేన్. పైకి పెట్టండి. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, దేవుని వాక్యంలో 39 వచనంలో తర్వాత ఆయన బయలుదేరి తన వాడుకు చొప్పున ఒలివ కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళింది. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్టు ప్రార్థన చేయడని చెప్పి, కనుక యేసుక్రీస్తు ప్రభువుల వారికి మంచి వాడుక ఉన్నది. వాడుక చొప్పున ప్రార్థన చేస్తున్నారు కనుక తప్పకుండా ఆ టైంలో ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు. కనుక చూడండి, అందులోనే 21వ అధ్యాయము 37 వచ్చిన లూకా 21:37. ఆయన ప్రతిదినము పగటి యందు దేవాలయములో బోధించుచు రాత్రివేళ ఒలివల కొండకు వెలుచు కాలము గడుపుచుండే. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇక్కడ ఏమంటాడంటే, చదవండి మరలా. ఆయన ప్రతిదినము పగటి యందు దేవాలయములో బోధించుచు రాత్రివేళ ఒలివల కొండకు వెలుచు కాలము గడుపుచుండే. కాబట్టి ప్రతిదినము పగటి యందు దేవాలయంలో బోధిస్తూ రాత్రి వేళ ప్రార్థన చేస్తున్నాడు. కనుక అంటే బోధకు మించిన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పగలు ప్రసంగం చేస్తున్నాడు, రాత్రి ప్రార్థన చేస్తున్నాడు. కానీ మీరు రావాలని నేను చెప్పలేదు. తండోపతండం వస్తున్నారు. మన దగ్గర రాకపోవడానికి కారణం ఏంటంటే మన దగ్గర ప్రార్థన అంతే, ప్రార్థన లేదు. ప్రార్థన గురించి బోధిస్తాం, ప్రార్థన గురించి మాట్లాడతాం, కానీ వాస్తవికంగా చూస్తే ప్రార్థన లేదు. మరి పగలంతా ప్రార్థన చేస్తాము, ప్రసంగం చేస్తున్నాడు, రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు. 36. కాబట్టి మీరు వెలుగుబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గల వారు అన్నట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేసేది అవసరం. ఎల్లప్పుడూ ప్రార్థన చేసేది అవసరం. మందిరంలో చాలామంది వస్తారు, వచ్చి మోకరించి ప్రార్థన చేసుకుంటారు. చాలా స్థలాల్లో ఆ ప్రకారంగా ఉంటుంది. రాగానే ఉంటే పట్టేసుకుంటారు, లేదా మోకరించి ప్రార్థన చేస్తారు.
చాలా అవసరం మనకు. చాలా అవసరం. మనం మాటలతో చేసుకునేది కాదు, మనం ప్రార్థన వారిని సమకూర్చుకుంటాం. కనుక మాట్లాడుకోవడానికి గంటల తరబడి మాట్లాడుకుంటాం. చివరికి ముగింపులో ఒక్క మాట ప్రార్థనకు ఒక్క మాట మాట్లాడడానికి నోరు బంకలు సాగినా పర్వాలేదు, నోట్లకి ఏరు పోయినా పర్లేదు. కనుక తెలిసిన నోరు తెలిసినట్టే ఉంటుంది. అయితే ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ప్రార్థన అనేది మనకు చాలా అవసరం. అదే ప్రార్థన గురించి లూకాసు వార్త 18వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటాడు? వారు నిత్యము విసుగగా నిత్యం ప్రార్థన చేయటానికి. ప్రార్థనలో విసుకునేటువంటిది రాకుండా ఉండేది మంచిది. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో యేసుక్రీస్తు ప్రభుల వారు పెద్దలక్కడనే లేచి ఆయన ప్రార్థన వెళ్ళినట్టు ఆయనకి ఇది వాడక. యేసు ప్రభుల వారికి వాడక. ఆ వాడకలు ఎందుకు చేసినాడు అంటే ఆ వాడకనే నీకు నాకు వాడక కావడానికి కొరకే చేసినాడు. లూకాసు వార్త 4వ అధ్యాయం. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా. కనుక ఇదొక వాడక ఉంది. కనుక మందిరానికి వెళ్ళి వాక్యం చదువుకుని ఒకటి ఆయనకు మొట్టమొదటి వాడక ఏంటంటే ప్రార్థన చేయటం. పగల ప్రసంగం, రాత్రి ప్రార్థన. అయితే రెండవది మందిరానికి వెళుతున్నాడు, వాక్యం చదువుకుంటున్నాడు. అది వాడక. అదేదో ఎవరిని చూసి కాదు, ఆయనకున్నటువంటి అలవాటే. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ ఆ ప్రకారం చేయడము చాలా మంచిది. ఎందుకంటే వాక్యము ప్రార్థన చేస్తూ వాక్యము చదువుతుంటే మన లోపాలు కూర్చున్నట్లుగా అవుతూ ఉంటాయి. అక్కడ మనం బ్రేక్ అవుతాం, ఆగిపోతాం. మనల్ని మనం పరీక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇర్మియా గ్రంథం 32. నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించెదను. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. నా పూర్ణ హృదయంతోనూ నా పూర్ణాత్మతోనూ ఈ దేశంలో నిశ్చయంగా వారిని నాటెదను. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఏం చేస్తాడంట? మేలు చేస్తాడు, మేలు చేస్తాడు. కనుక మన దేవుడు మేలు చేస్తాడు. కనుక దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని చదవాలి. చరిత్ర మనకు అర్థమైంది, చరిత్ర మనకు అర్థమవుతుంది. కనుక దేవుని సేవకుడు వర్తమానం చెప్పేటప్పుడు దానికి సంబంధించినటువంటి వచనాలు వెంటనే మనకు జ్ఞాపకానికి వస్తాయి. కనుక మనం ఆ ప్రకారం చేయటం వల్ల, చదవటం వల్ల ఏమంటాడు? 32 కీర్తన 8వ వచనంలో నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను, నీవు నడవలసిన మార్గం నడిపించాను. కనుక నడిపించినను పాడతావు. నా ముందు నడిచే ప్రభు నిన్ను వెంబడించేదని పాడతాను. 119 కీర్తన 5వ వచనంలో ఏమంటాడు? నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. కనుక ఆ వెలుగైనటువంటి వాక్యములు నేను నడవటానికి ప్రభు మనకు సహాయం చేస్తాడు. ప్రభు సహాయం చేస్తాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లల వాక్యము చదవాలంట. చూడండి, అపోస్తల కార్యములు 17:11. అపోస్తల కార్యములు 17:11.
మీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులైంది గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి మీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులైంది గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించు వచ్చింది. చూసారా, చదువుకున్నటువంటి వారు ప్రసంగం చేస్తున్నారు, వీళ్ళు చదువుతూ ఉన్నారు. చెప్పిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఆ ప్రకారం ఉన్నాయా లేదా అని ప్రతిదినము లేఖనాలను పరిశోధిస్తున్నారు. కనుక పరిశోధిస్తున్నారు. ప్రియమైనటువంటి దేవులారా, ఆరంభంలో శూరత్వం, అంత్య భ్రష్టత్వం అని అరవింద గారు చెప్పేవారు. ఆరంభంలో మీటింగులో నోట్బుక్, పెన్ను రాసుకునేది. ఇప్పటికి రాసుకుంటాను, ఎవరైనా చెప్తే ఎవరు చిన్నోళ్ళు చెప్పినా రాసుకునేది, పెద్దోళ్ళు చెప్పినా రాసుకునేది. చిన్నోళ్ళు చెప్పేది ఏం వాక్యం? దేవుని వాక్యం. పెద్దోళ్ళు చెప్పేది దేవుని వాక్యం. కనుక మనకు లెక్కలేనటువంటి వ్యక్తి దగ్గర కూడా ఏదో ఒక కొత్త సంగతి నేర్చుకుంటూ ఉంటాం. తప్పకుండా మనం చిన్నోళ్ళని ఎప్పటికీ లెక్క వేయడానికి వెళ్ళలేదు కాబట్టి నేర్చుకుంటాం, మనం అట్లా రాసుకుంటాం. ఆ ప్రకారంగా అట్లా రాసుకునేది. కొన్ని సంవత్సరాల దాకా నాకు బుద్ధి తెలిసినంత మటుకు ఆ నోట్బుక్ ఇప్పితే కొట్టు, రాసుకునేది నా పని, పరిశోధించేది చెప్పేటోళ్ళ పని. అయితే ఇప్పుడు అట్లా లేదు సుమా. కనుక దేవుని వాక్యాన్ని చదవాలట, చదివేటువంటి వారు, చెప్పేటువంటి వారి గురించి మనం రాసుకోవాలట. ఖాళీ టైంలో పరిశీలన చేస్తే మన మనసులో పడిపోతాయి. ఇక వాటికి చలనం ఉండదు, బర్రబడిపోతుంది. కాబట్టి యేసు ప్రభువుల వారికి ఏం వాడతారండి? మందిరానికి వెళ్ళేది, వాక్యం చదివేది. మందిరానికి వెళ్ళి ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది అని. కనుక మందిరానికి వెళ్ళాలి, వాక్యం చదవాలి. ఆ ప్రకారం చదివితే బాగుంది. ప్రసంగి 12 అధ్యాయము 11. ఇదంతా విన్న తర్వాత మిగిలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి ఇదంతా వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుంటుండవలను. మానవుడికి ఇదే విధి. కనుక భయభక్తులు కలిగి నడుచుకుంటున్నాం. కనుక ప్రార్థన చేయటం వల్ల ఎంతో మీరు వాక్యం చదవటం వల్ల భయభక్తులు కలిగి ఉండటానికి నేర్చుకుంటాం. ఎవరు చెప్పడం ప్రతినిత్యం వాక్యం చదువుకుంటుంటే కనుక మనకు అర్థమవుతుంది, తెలియని రీతిగా మనం నడుచుకుంటాం. తర్వాత మార్కు సువార్త 10వ అధ్యాయం 1వ వచనం. ఆయన అక్కడి నుండి లేచి యూదయ ప్రాంతములకు యోర్దాను అద్దరికి వచ్చెను. జనసమూహములు తిరిగి ఆయన యొద్దకు కూడి వచ్చింది. ఆయన తన వాడుక చొప్పున వారికి మరలా బోధించుచుండెను. మూడో వాడికి ఏంటి? బోధ చేసేది వాడు. కనుక ఈ రోజుల్లో చదివే వాడుకుండదు, ప్రార్థన మందిరంలోకి వెళ్ళేది వాడుకుండదు, చదివే వాడుకుండదు, ప్రార్థన వాడుకుండదు, కానీ బోధ చేసేవాడుగా ఉంటుంది. మనం అట్లా కాదులేండి. కానీ కాబట్టి మిగిలినటువంటి వాళ్ళగా మంచిది. అయితే యెహోషువ గ్రంథంలో అంటాడు 1:8 ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని నీవు బోధింపక తప్పిపోకూడదు అంటూ తర్వాత ఏమంటాడు? దానిలో వ్రాయబడిన ప్రకారంగా చేయడానికి జాగ్రత్త పడంటాడు. ముందు జాగ్రత్త పడతాం, తర్వాత బోధిస్తాం. జాగ్రత్త పడటానికి ప్రార్థన ఉన్నది, జాగ్రత్త పడటానికి వాక్యం ఉంది. కనుక ముక్కుకు కళ్ళెం వేసి పట్టుకున్నట్టుగా వాక్యం మనకు ఉంటుంది. కనుక అదుపులో ఉండటానికి ప్రార్థన ఉంటుంది. అప్పుడే మనం అనుసరించి నడుస్తాం. నడిచిన తర్వాత ఎవరైనా వెళ్తే కాదయ్యా ఈ ప్రకారం నన్ను బోధ చేస్తాం. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళగా యేసు ప్రభువు వారికి మంచి అలవాటు ఏంటంటే
ఆయనకున్న వాడుక బోధ చేసేవాడు కనుక మనం ఎవరికి కనుక ఎవరైనా ఒక్కొరికి వరంగల్లో మేము ఉన్నాం. ముస్లిం సోదరి యేసుప్రభు నమ్ముతుంది. పెద్ద మనిషి ఇంచుమించు నాకంటే కొద్ది తక్కువ ఉంటుందేమో. అయితే ఆమెకు క్యాన్సర్ వ్యూహాలు వస్తే ప్రార్థన చేసుకుంటూ పోయింది. ప్రతి సంవత్సరము ప్రార్థనకు తెగించి ముస్లింలకు వాక్యం చెప్పడానికి వరకు ప్రయత్నం చేస్తుంది. వెళ్తేనే చెప్తారు. కనుక తన పిల్లలకు ఇరుగు పొరుగు వారికి వాక్యము మరి సువార్త చెప్తా ఉంటారు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళగా ఎవరికో ఒకరు 4 మాటలు చెప్పి ప్రభు దగ్గరికి నడిపించేది అవసరం. ఆ ప్రకారం చేయటం వల్ల ఇర్మియా గ్రంథము 20:9 ఇర్మియా 20:9 ఏలయనగా నేను పలుకున్నప్పుడెల్లా బలత్కారం జరుగుతున్నది, దోపుడు జరుగుతున్నది అని ఎలిగెత్తి చాటిపోవలసి వచ్చాను. 20:9 ఆయన పేరు నేనెత్తను, ఆయన నామమును బట్టి అని నేను అనుకుంటున్నా. అది నా హృదయములో అగ్ని వలె మండుచు నా ఎముకలలోనే మూయబడి ఉన్నట్లున్నది. నేను ఓర్చి మానలేదు. మన సంగతి చెప్పకుండా ఉండలేదు. రోజు ఒక్కరికైనా దేవా ఈ సంవత్సరం ఒక్క ఆత్మను రక్షించడానికి నాకు సహాయం చేయండి ప్రార్థన చేస్తామా? ఇలాంటి అలవాట్లు మనకు ఉన్నాయా? కనుక ప్రియమైనటువంటి వాళ్ళగా ఈ ప్రకారంగా మరి చెప్పకుండా ఉండలేదంట. అపోస్తల కార్యములు 17 2:3 కనుక పౌలు వాడుక చొప్పున సమాజపు వారి యుద్ధకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమనియు నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తయున్నాడనియు లేఖనములలో నుండి దృష్టాంతములనెత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ ఈ ప్రకారంగా దేవుని బిడ్డల దగ్గర ఉన్నది. 1 తిమోతి 4:13 1 తిమోతి 4:13 నేను వచ్చే వరకు చదువుటయందును హెచ్చరించుటయందును బోధించుటయందును కనుక నేను వచ్చే వరకు ప్రియతల్లి ఈ ప్రకారంగా నన్ను ఉంచినారా ఆయన దగ్గర కృతజ్ఞత కలిగి ఉండి చేసేది అవసరం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా వాక్యము ప్రార్థన మనము మరి ప్రకారం ఉన్న కారణాన మనకు 2 రెక్కలు అని చెప్పేవారు పాత కాలములు, పాత భక్తులు చెప్పేవారు. ఆరాధన ఒక రెక్క, ప్రార్థన ఒక రెక్క. ఈ 2 రెక్కలతో ఏమంటాడు? యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు, పక్షిరాజు వల్ల రెక్కలు చాపి పైకి ఎగురుతారు అంటాడు. ప్రార్థన ఎంతో గనక ఆరాధన ఎంతో ప్రార్థన ఈ ప్రకారంగా ఎదురు చూసేటువంటి వారు అంటాడు. కనుక ఇలాంటి ఆత్మీయమైనటువంటి జీవితంలో ఈ వాడుకలు లేని కారణాన ప్రజలు ఎంతో నష్టపోయినారు. చూడండి యెషయా గ్రంథము 24:4 దేశము వ్యాకులము చేత కనుక క్షీణించుకోవడుతున్నారు. దైవికంగా నేను కూడా
అదే ప్రకారం యోవేలు 1:10, దానియేలు, హోషేయ, యోవేలు 1:10. కులము పాడైపోయెను, భూమి అంగలార్చుచున్నది, ధాన్యము నశించెను, కొత్త ద్రాక్ష రసము లేకపోయెను, తైల వృక్షములు వాడిపోయెను. చూసారా 11. భూమి మీది పైరు చెడిపోయెను, గోధుమ కర్రలను యవల కర్రలను కాబట్టి ఇవన్నీ పాడైపోతున్నాయి అంటాడు. ఎట్లా పాడైపోతున్నాయి అంటాడు? 3వ వచనంలో గొంగలి పురుగు పురుగును విడిచిన దానిని మిడుతలు తినివేసి ఉన్నవి, విడిచిన దానిని పసరు పురుగులు తినివేసి ఉన్నవి, పసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. ఎంత దారుణమైనటువంటి నష్టాలకైనా ఇష్టపడతాడు కానీ మెలుకున్న దానికి మానవుడు ఇష్టపడట్లేదు. కనుక 18 వచనం, అందులోనే 18 వచనం. మేత లేక పశువులు బహుగా మూలుగుచున్నవి, ఎట్లు మందలుగా కూడి ఆకలికి అల్లాడుచున్నవి. ఈశ్వర ప్రియమైనటువంటి దేవుళ్ళారా, ఈ ప్రకారంగా అంటారు. తర్వాత గొర్రె మందలు చెడిపోవుచున్నవి, అగ్ని చేత అరణ్యములోని మేత స్థలములు కాలిపోయినవి. కనుక వారు దైవకంగా ప్రకారం నీవు నేను అట్లా కాకుండా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తా ఉంటాం. జకర్యా గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం. కడవరి వానకాలమున వర్షము దయచేయునని యెహోవాను వేడుకొని ప్రతి వారి చేతిలోను పైరు మొలుచున్నట్లు యెహోవా మెరుపులను పుట్టించును. మళ్ళీ చదవండి. కడవరి వాన కాలమున వర్షము దయచేయమని యెహోవాను వేడుకొనుడి. కనుక ఆ వర్షము కావాలని కడవరి దినాలు వర్షము కావాలని ప్రార్థన చేయాలంట. ఏం వర్షం అంట? ఇళ్ళకి దేశాల ఊర్లకు కొట్టుకుపోయి వర్షం కాదు. ద్వితీయోపదేశకాండం 32:2. ద్వితీయోపదేశకాండం 32:2. నా ఉపదేశము వానవలె కురియును. చూసారా? నా ఉపదేశము వానవలె కురియును. నా ఉపదేశము వానవల కురియును. నా వాక్యము మనసు వలన లేత గడ్డి మీద పడు చినుకుల వలన పచ్చటి మీద కురియు వర్షం వలన. కనుక ఈ ప్రియమైనటువంటి వాళ్ళగా అలాంటి వర్షం ఎప్పటి ప్రార్థన మందిరం మీద పడేది మనకు అవసరం. లేత గడ్డి మీద అలాంటి వర్షం పడితే కొంచెం మనం పచ్చగా చిగురిస్తాం. కనుక ఆరాధనలో కానీ వాళ్ళ వర్తమానంలో కానీ ప్రార్థన కూడికలు కానీ బైబిల్ పట్టణంలో కానీ మనం స్పెషల్ మీటింగ్లు పెట్టుకునే విషయంలో కానీ స్త్రీల కూడికలో కానీ గృహ కూడికల్లో కానీ అలాంటి వర్షం కురిపిస్తే మన హృదయమైనటువంటి భూమిలో పడితే తప్ప మనం మొలకలెత్తి చిగురు పెట్టాం. కనుక అలాంటి వర్షం కావాలని ఆసక్తితో ప్రార్థన చేస్తాం. యేసు ప్రభువుల వారికి ఎన్ని వాడుకలు ఉన్నాయి? ప్రార్థన వాడుక, మందిరానికి పోయి వాక్యం చదివే వాడుక, వాక్యాన్ని బోధించేవాడు. కనుక అలాంటి వాడుకలు లేని కారణాన ప్రజలు మరి యోవేలు గ్రంథంలో చూసిన పాడైపోయినారు, నష్టపోయినారు. నీవు నేను కనుక ప్రార్థన చేసే వాడుక, మందిరానికి వెళ్ళేది, బైబిల్ చదువుకునే వాడుక, సువార్త మరి ఇద్దరు పడిపోయినటువంటి వారికి చెప్పే వాడుక, ఈ ప్రకారంగా మనకు వాడుక ఉంటే అరే వీరు ఆశ కలిగి ఉన్నారని ఆయన కడవరి దినాల్లో మన మీద వర్షాన్ని కురిపిస్తాడు. ఏం వర్షం అంటే వాక్యమైనటువంటి వర్షం. ఏమి భూమి అంటే ఎండ గురించి పగిలిపోయినటువంటి మన హృదయమైనటువంటి భూమిలో వర్షాన్ని కురిపిస్తాడు. కొద్ది మాటలను ఆధారం చేసుకొని ప్రార్థన చేస్తాం. రేపటి పరీక్షల కొరకు ప్రార్థన చేస్తాం. ఇప్పుడేమో నేను ఎండిపోయినా, నా మీద నా హృదయంలో ఈ వాక్యమైనటువంటి వర్షాన్ని కురిపించండి. ఏమంటాడు? యెషయా గ్రంథం 44:3లో ఎండిన భూమి మీద ప్రవాహ జలము కొనము అని అంటాడు. ఆయన కురిపించే దేవుడు.
మాట ఇచ్చి నెరవేర్చలేము. ఇండివిజువల్గా మనకు మనం ప్రార్థన చేసుకుందాం. రెండవది తర్వాత రేపు పరిచయ కొరకే ప్రార్థిస్తాం. రేపు ఇక్కడికి వచ్చేది బెనోని. రేపు ఇక్కడికి వచ్చేది బెనోని ఇంగ్లీష్ మాస్టర్ గారు వర్తమానికుడు. అతడే ఒక ట్రాన్స్లేషన్ చేసుకుంటున్నాడు. అతను కనుక ఇక్కడ ఆరాధన ప్రభు వల్ల యవనస్తుల మీటింగ్లో యవనస్తులు ఒకరికి ఒకరు ప్రోత్సాహకరంగా ఉండి ఎవరిని వెళ్ళనివ్వకుండా ఆపితే బాగుంటుంది. ఎందుకంటే వచ్చేటువంటి వారం ముందట మనల్ని మనం పరువు తీసుకున్నట్టు మెదలకూడదు. కనుక వీళ్ళు కొత్త వాళ్ళు వీళ్ళకి ఏం తెలియదని ఎవరి ఇష్టానుసారంగా అట్లా ఉండకూడదు. ఏమంటాడు పౌలు, నేనున్నప్పుడే కాదు, నేను లేని టైంలో కూడా ఇట్లే ఉండాలంటాడు. కనుక సేవకులు లేకపోయినా ఉన్నట్టుగానే మెదులుకోవాలి. మాటికి లేచి మాటికి లేవటం రావటం అలాంటి పనులు కనుక ముచ్చట్లు పెట్టుకోవడం, కిందికి ముఖం వేసి ఏదో చేయడం. వచ్చేటువంటి వారు దైవకంగా ఉంటారు. అందరూ గుర్తించడం కాదు. కనుక మనం వారి ఎడల అటు జాగ్రత్తగా ఉండేది అవసరం. యవనస్తుల మీటింగ్లో కనుక వారికి ప్రార్థన చేయండి. నేను కూడా వెళుతున్నాను పరిచయకు, మరి నాకు కూడా ప్రార్థన చేయండి. ప్రొద్దున 6 గంటలకి వెళ్ళాలి. ప్రభు సాయం చేయడానికి ప్రార్థన చేయండి. ఎవరు ఎలాంటి ఆశ కలిగి ఉన్నా దేవుడు ఆయన పని నెరవేర్చుకుంటాడు కనుకై ప్రార్థన చేస్తాం. ఎవరు జంటనగర్ ఆయా పట్టణాలలో, జిల్లాల్లో, పల్లె ప్రదేశాలలో రేపు ఆరాధన చేసే వారికి ఆరాధన వర్తమానం వారి ప్రపంచంలో ప్రతి భక్తుల కొరకు మనం ప్రార్థన చేస్తాం. ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకోండి. వేరే టైం వేరే వారి కొరకు చేయొద్దని కాదని చెప్పేది ప్రాముఖ్యం. రేపు పరిచయ జరిగిన వెళ్ళి చెప్తున్నా క్యాసారం హృదయరంజన క్యాసారం వెళ్తున్నాడు. పరిచయలో ప్రభు సాయం చేయడానికి ప్రార్థన చేస్తాం. ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేస్తాం. ఆరంభించాం.